ఓం నమో వెంకటేశాయ. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు రామభక్తుడి శ్రీ ఆంజనేయ స్వామివారి జయంతి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయ స్వామికి స్నపన తిరుమంజనం. ధర్మగిరి శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో హనుమత్ జయంతి. తిరుమల జపాలి తీర్థంలో హనుమత్ జయంతి ఉత్సవాలు. శ్రీవారి తరపున పట్టు వస్త్రాలను అందజేసిన టీటీడీ ఈవో. టీటీడీ అనుబంధ ఆలయాలలో హనుమత్ జయంతి వేడుకలు. రామభక్తునికి అభిషేకాది ఆరాధనలతో నీరాజనాలు. కల్పవృక్ష వాహనంపై శ్రీ వేణుగోపాలుడి దివ్య కటాక్షం. కార్వేటి నగరంలో ఘనంగా స్వామివారికి బ్రహ్మోత్సవం. తిరుమల క్షేత్రంలో హనుమత్ జయంతి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా తొలి రోజున ఆకాశగంగ వద్ద నెలవైన శ్రీ అంజనాదేవి సహిత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజన వేడుకలు ఘనంగా జరిగాయి. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో అంజనాదేవికి, ఆంజనేయ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులందజేశారు. యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయః పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతే శాసనానశనే అభి తస్మాద్ విరాట జాయత విరాజో అధిపూరుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమధో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ రిద్మః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబధ్రన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం మృషదాజ్యం పశూనుస్తాగశ్చక్రే వాయవ్యాన్. ఆపై ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా హారతులందజేశారు. జగన్మంగళరాయ నమః, పుణ్యాయ నమః, పుణ్యశ్రవణ కీర్తనాయ నమః, పుణ్యకీర్తయే నమః, పుణ్యగీతయే నమః, జగత్పావనాయ నమః, దేవేశాయ నమః, అమితమూర్ణే నమః, రామభక్త విధాయకాయ నమః, ధ్యాత్రే నమః, ధ్యేయాయ నమః, జగత్సాక్షిణే నమః, చేతసే నమః, చైతన్య విగ్రహాయ నమః, జ్ఞానదాయ నమః, ప్రాణదాయ నమః, ప్రాణాయ నమః, జగత్ప్రాణాయ నమః, సమీరణాయ నమః,
విభీషణ ప్రియాయ నమః శూరాయ నమః సిద్ధాయ నమః సిద్ధాశ్రయాయ నమః కాలాయ నమః కాలభక్షణ దూషితాయ నమః లంకేశ నిధనస్థాయై నమః లంకాదాహకాయ నమః ఈశ్వరాయ నమః చంద్రసూర్యాగ్ని నేత్రాయ నమః కాలాగ్నయే నమః ప్రళయాంతకాయ నమః కపిలాయ నమః పూర్వభద్ర ప్రసూతాయ మంగళం శ్రీ హనుమతే విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపూతాయ భవ్యమంగళ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం చోరాయ శేషపర్యంకసాయినే వైఖానసమని శ్రేష్ఠ పూజితాయాస్తు మంగళం. అలాగే తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం సమీపంలో వేంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో శనివారం హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వామివారి దివ్యమంగళమూర్తిని విశేష అలంకరణలతో కొలువుదీర్చి తమలపాకులతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమలలోని జపాలి క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను అందజేశారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని జపాలికి చేరుకున్నారు. అక్కడ హతీరాంజీ మఠం ప్రతినిధులు, అర్చకులు ఈవో ధర్మారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం టీటీడీ ఈవో జపాలి ఆంజనేయ స్వామివారికి పట్టు వస్త్రాలను సంప్రదాయబద్ధంగా సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ हाथ वज्र अरु ध्वजा विराजै कांथे मूंज जनेऊ छाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరం ఇప్పుడు అర్చన కూడా జరుగుతుంది. తర్వాత చాపాలి తీర్థంలో త్రేతాయుగంలో చాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ చాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పునస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు. దీని తర్వాత బేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మళ్ళా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో అంటే డౌన్ ఘాట్ రోడ్లో
7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ హనుమంతుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజుతో 5 రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, జపాలు, నాదనిరాజన మండపంలో హనుమంతుల వారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం ఎస్వీబీసీ ద్వారా చేయడం జరుగుతుంది. అందువల్ల హనుమంతుని భక్తులందరూ, రామభక్తులందరూ ఎస్వీబీసీని అన్ని లాంగ్వేజెస్లో తిలకిస్తూ హనుమంతుని ఆశీర్వాదానికి మీరంతా కూడా ప్రాప్తి పొందాలని చెప్పేసి నేను కోరుకుంటూ, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు శనివారం కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని, శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై వేంచేపు చేసి మేళ తాళాలతో ఊరేగింపుగా కోదండ రామాలయం నుండి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక స్నానపీఠంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ఆగమోక్తంగా వైదిక క్రతువులు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు. రామ నీ సేవకుడదెరణరంగధీరుడు, రామ నీ సేవకుడదె రణరంగధీరుడు. ఆముకొన్న సత్వగల హనుమంతుడు, రామ నీ సేవకుడదె రణరంగధీరుడు. ఆముకొన్న సత్వగల హనుమంతుడు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో విశేషంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. కల్పవృక్ష వాహనంపై కామితార్థ ప్రదాయకమైన శ్రీ వేణుగోపాలుడి సుందర దర్శనంతో కార్వేటి నగరం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. చిత్తూరు జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా శ్రీ వేణుగోపాల స్వామివారు దివ్యాలంకరణలో కోరిన కోర్కెలను తీర్చే కల్పవృక్షాన్ని అధిరోహించారు. అర్చకులు పూజలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తుల కోలాటాలు, సంబరాల నడుమ కార్వేటి నగర వీధుల్లో శ్రీ వేణుగోపాలుని వాహన సేవ కనువిందుగా సాగింది.
టీటీడీ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 1 కోటి రూపాయల 5 లక్షల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన అక్షత్ గ్రీన్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున వివేక్ కైలాస్, విక్రమ్ కైలాస్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు ఈ మొత్తాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శుక్రవారం తిరుమలలోని ఈవో బంగ్లాలో ఈవో ఏవి ధర్మారెడ్డికి ఇందుకు సంబంధించిన డీడీని వారు అందజేశారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం హనుమత్ జయంతి ఉత్సవాలను వైభవంగా జరిపారు. కపిలతీర్థం క్షేత్ర పాలకుడిగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. వైశాఖ బహుళ దశమి శుభవేళ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి ముందుగా ఏకాంతంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి సన్నిధిలో ప్రదక్షిణలు చేసి కర్పూర నీరాజనాలు, టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి అద్భుత కటాక్ష వీక్షణాలతో భక్తకోటిని తరింపజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో అమ్మవారికి విశేష ఆరాధనలను జరిపారు. చక్కని అలంకరణలతో అందంగా దర్శనమిస్తున్న జ్ఞాన ప్రసూనాంబాదేవిని ఊయలపై వేంచేపు చేసి సకల ఉపచారాలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయధ్వనుల నడుమ అమ్మవారి ఊరేగింపు అట్టహాసంగా సాగింది. తిరుపతిలోని భవానీనగర్లో వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారి సన్నిధిలో రామభక్తుడు హనుమంతుల వారి జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారికి మంగళాభిషేకాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఆపై చక్కని అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ముత్యపు పందిరి వాహన సేవ ముగ్ధ మనోహరంగా జరిగింది. రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్యమంగళమూర్తులను స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తెల్లని మంచి ముత్యాల హారాలతో సిద్ధం చేసిన ముత్యపు పందిరిపై ఆసీనులు చేసి హారతులు పట్టారు. అనంతరం మిన్నంటే జయ శ్రీకృష్ణ, జయ జయ వేణుగోపాల నామస్మరణలు, కళా బృందాల కళారూపాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాల నడుమ కార్వేటి నగర ఆలయ వీధుల్లో శ్రీ వేణుగోపాల స్వామివారి ముత్యపు పందిరి వాహనం కన్నుల పండుగ సాగింది. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు. ముద్దుగారే యశోద ముంగిటి బుత్తే మూవీడు తిత్తరాని మహిమల దేవకీ సూతుడు.
చేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శనమూర్తిని కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మహాశక్తి క్షేత్రం జొన్నవాడ ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతోంది. జొన్నవాడ శ్రీ కామాక్షి తాయి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధగధగాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామివారికి పురుషమృగ వాహన సేవ అద్భుతంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకృతులైన స్వామి అమ్మవార్లను పురుషమృగ వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు కైంకర్యాలతో సేవించి హారతలందజేశారు. అనంతరం భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు పురుషమృగ వాహన సేవ చూడ చక్కగా సాగింది. చిత్తూరుకు సమీపంలో కొంగారెడ్డిపల్లిలో వేంచేసిన భక్తుల ఆరాధ్య దేవత శ్రీదేవి కరుమారి అమ్మవారు. ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు లోకంపై ప్రసరించి జగమంతా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి కరుమారి అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలో ఊయలపై కొలువుదీర్చిన అర్చకులు మంగళధ్వనులు, భక్తి గీతాలాపనలు, వేద మంత్రోచ్చరణల నడుమ సంప్రదాయబద్ధంగా ఉంజల్ సేవను నిర్వహించి హారతులందజేశారు. కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆసీనులను చేసి సంప్రదాయ రీతిలో స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం స్వామివారిని సుందర అలంకరణలతో కొలువుదీర్చి తమలపాకులు, సింధూరంతో అర్చనలు నిర్వహించారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
అంజనాతనయుడైన హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిత మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు, రంజిక మతంగ పర్వత హనుమంతుడు, అంజనాతనయుడైన హనుమంతుడు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఒంటె వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సంకల్పపూర్వకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ప్రహ్లాదరాయల ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి స్వర్ణ రథంపై వేంచేపు చేశారు. మధ్వ సంప్రదాయంలో అర్చనాది కైంకర్యాలను జరిపి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల భజనలు, భక్తి గీతాలాపనల నడుమ మఠం ప్రాంగణంలో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బెండనకుప్పం గ్రామంలో భక్తుల కొంగు బంగారంగా వేంచేసిన శ్రీ గంగమ్మ తల్లికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాన్ని భక్తి సంప్రదాయాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కలశారాధన, హోమాది క్రతువులను జరిపి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం చక్కని అలంకరణలతో పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. గ్రామస్తులు అంతా జానపద నృత్యాలు, డప్పు చప్పుళ్లు, కళా విన్యాసాలతో సందడి చేస్తూ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మకు భక్తిగా పొంగళ్లు, అంబళ్లను నివేదించి తమ పిల్లా పాపలను చల్లగా చూడమని వేడుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ గ్రామాలలో వెంచేసిన పురాతన శ్రీ సంజీవరాయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ విశేషంగా పవన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హనుమాన్ హోమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం 67,873 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,532 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,93,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.